శుక్లయుజమాసే కృష్ణపక్షే అమాయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ సిద్ధ్యర్థ పుత్ర విద్యార్థం ఇష్టకామ్యార్థ మనోకామ్యార్థ సమవర్ధ్యర్థం తత్సంబద్ధ వర్షే ప్రయుక్తాం కేదారేశ్వర దేవతాముద్దిశ్య కేదారేశ్వర దేవతా ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణోత్కల్పోత్వకారేణ యావచ్చక్తి ధాన్యవాహనాది షోడోపచార పూజాం కరిష్యే అని కలశమును తాకి కలశ పూజ గణాది పూజ కేదారేశ్వర ప్రాణ ప్రతిష్టము వరుసగా చేయవలెను. కేదారేశ్వర పూజ. శూలమును డమరకమును రెండు చేతులతో పట్టుకొని ఉన్న కేదారేశ్వరుడైన త్రిపుర వలెను. అంటే ఆయన డమరుకం పట్టుకున్న శంకరుని ధ్యానిస్తున్నాం అనమాట. శూలం డమరుకం చైవదానం అని. శూలమును డమరుకమును అంటే శూలం తెలుసు కదా, ఆ శూలము డమరుకము రెండు చేతులతో పట్టుకొని ఉన్న కేదారేశ్వరుడైన త్రిపుర సంహారియకు ఈశ్వరుని ధ్యానింపవలెను. కైలాస పర్వతంపున పార్వతితోడ నివసించు ఓ దేవదేవా చంద్రమౌళి, నా భక్తికి మెచ్చి నా కడకు రమ్ము. అంటే ఆ డమరుకం పట్టుకున్న ఆయన ఓ తండ్రి పార్వతితోడ నివసించు ఓ దేవా చంద్రమౌళి, చంద్రుని తలపైన పెట్టుకున్నైనా నా భక్తికి మెచ్చి నా కడకు రమ్ము. తర్వాత ఏమంటుండు, దేవతలు రాక్షసులను మొక్కునప్పుడు వారి శిరోత్మనుల మొరణబులోను సోకుటచే వెలిగడి కమలంబులతో గోలు పాదంబులు గల కేదారేశ నిసగంటి మాసంబు గైకొనుము. గంగను ధరించిన వాడవు ముక్కంటివి ఎద్దు నెక్కువాడవినయో కేదారేశ్వర ముత్యాలతో అలంకరించిన యాసంబున గురుచున్న నీకు బలుమారు మొక్కగను. ఓ ఈశ్వర, నేను భక్తితో నసుంగినట్టి ఇవయం గైకొనుము. భక్తుల కోరికలు నసుంగువాడా, నా మనస్సునకు సత్ఫలము గావింపుము. నారదుడు మునుల చేత ఎల్లప్పుడూ కొనియాడబడగు మహిమగల ఓ భగవంతుడా, బహు కేదారనాథ అనుసంగు ఆచమనీయము గురింపచేసి గైకొనుము. అన్ని లోకములు కీషుడవగు ఓ పూచుడైన ఓ కేదారనాథ మధుపర్కము నొసంగుము. శుభప్రదుడవగు ఓ దేవ ప్రీతితో అలంకరింపుము. ఓకే. ఓ పార్వతీ ప్రియ, నీ దాసుడనైన నేనొసగిడి పంచామృతతో స్నానము చేయవలెను. ఎల్లప్పుడూ శుభప్రదుడైన ఓ దేవదేవ, నీకు ఒక్కగా అన్ని సుగంధ ద్రవ్యములు చేసి నేను భక్తితో నిచ్చేది ఈ నదీ జలముతో స్నానం ఆచరికము. ఓ దేవదేవ, ఎల్లప్పుడూ తెల్లదైన మిగులు మనోహరమైన ఉన్న మేలైన వస్త్రములు జటించే భక్తితో నొసంగదను వీనిని గైకొనుడు. రుద్రాక్ష తలమున ధరించిన ఓ ప్రభువా, బంగారు మయంపైన జంపెదను నిండు బట్ట నొసంగను అనుగ్రహింపు. ఓ దేవ, నీవు సకల సుగంధపులకు బుట్టునై ఉన్నావు. నేను భక్తితో నొసంగ గంధము మొదగవాని ప్రేమతో స్వీకరింపుము. ఓ రక్షకుడా, నీవు స్వాభావికముగా నా హితుడవు. భక్తులకు శాశ్వత మోక్షము నొసగు వాడము నీవు. నేను సమర్పించిన అక్షింతలతో ప్రీతి నొందుడువు. ఓ దేవా, తొలి వెల్పులు నిన్ను కల్పవృక్షములతో పూలతో వృక్షములతో పూజించి నేను ఇప్పుడు పుడమి అందలి కుంకుమతో అర్చించదను. ఉత్తర ఎడమ విష్ణువు మధ్య నడమ కేదారేశ్వరాయ మహేశ్వరాయ నమః. అదో పూజయామి. ఈశ్వరాయ నమః. జంబే పూజయామి. కామరూపాయ నమః. జానుని పూజయామి. హరాయ నమః. ఉరుం పూజయామి. త్రిపురాంతకాయ నమః. గుహ్యం పూజయామి. భవాయ నమః. కటిం పూజయామి. గడ్గాధరాయ నమః. నాభిం పూజయామి. మహాదేవాయ నమః. ఉదరం పూజయామి. పశుపతియ నమః. హృదయం పూజయామి. పీనాకినియ నమః. హస్తం పూజయామి. శివాయ నమః. భుజం పూజయామి. శితికంఠాయ నమః. కన్నం పూజయామి. విరూపాక్షాయ నమః. ముఖం పూజయామి. త్రినేత్రాయ నమః. త్రినేత్రాన్ని పూజయామి. రుద్రాయ నమః. లలాటం పూజయామి. శివాయ నమః. శిర పూజయామి. చంద్రమౌళి नमः. मौलिं पूजयामि. पशुपते नमः. सर्वाज्ञानि पूजयामि. शिवाय नमः. ओम मृगपाणिये नमः. ओम महेश्वराय नमः. जटाधराय नमः. ओम शंभवे नमः. ओम कैलासवासिने नमः. ओम पिनाकिने नमः. ओम कपवचिने नमः. शशिशेखराय नमः. ओम कठोराय नमः. ओम वामदेवाय नमः. ओम त्रिपुरांतकाय नमः. ओम विरूपाक्षाय नमः. ओम विशंकाय नमः. ओम कपर्दिने नमः.
ఓం నీలలోహితాయ నమో, ఓం భస్మధూలిత విగ్రహాయ నమో, ఓం శంకరాయ నమో, ఓం సాత్రియాయ నమో, ఓం శూలపాణియ నమో, సవమాయ నమో, ఓం ఖడ్వంగియ నమో, ఓం త్రైమూర్తయ నమో, విష్ణువల్లభాయ నమో, అనీశ్వరాయ నమో, ఓం శ్రీకృష్ణాయ నమో, ఓం సర్వజ్ఞాయ అంబికానాథాయ నమో, పరమాత్మనే నమో, శ్రీకంఠాయ నమో, ఓం సోమాద్రి సూర్యాలోచనాయ నమః, ఓం భక్తవత్సలాయ నమో, ఓం హరిషే నమో, ఓం భవాయ నమః, ఓం యజ్ఞవాయ నమో, ఓం శర్వాయ నమో, ఓం పంచవక్తాయ నమో, ఓం త్రిలోకేశాయ నమో, ఓం సదాశివాయ, ఓం శ్రీకంఠాయ నమో, ఓం విశ్వేశ్వరాయ నమో, ఓం శివప్రియాయ నమో, ఓం వీరభద్రాయ నమో, ఉగ్రాయ నమో, ఓం గణానాదియాయ నమో, ఓం కపర్దినే నమో, ఓం ప్రజ్ఞపతయే నమః, ఓం అనంతికాసురసూదనాయ నమః, ఓం దుర్దశాయ నమః, ఓం గంగాధరాయ నమో, ఓం గిరీశాయ నమో, ఓం లలాటక్షయ నమో, ఓం అనగాయ నమో, ఓం కాలకాలాయ నమో, ఓం భుజంగభూషణాయ నమో, ఓం కృపానిధే నమో, ఓం భర్గవాయ నమో, ఓం భీమాయ నమో, ఓం గిరిధ్వనినే నమో, ఓం పరహస్తాయ నమో, ఓం గిరిప్రయాయ నమః, ఓం భుజవాసుదే నమః, ఓం అజాయ నమః, ఓం పురారాతయ నమః, ఓం పాశ విమోచనాయ నమః, ఓం భగవతే నమో, ఓం సాంబాయ నమో, ఓం ప్రమాదిత్వాయ నమః, ఓం హృడాయ నమో, ఓం మృత్యుంజయాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం దేవాయ నమో, ఓం జగద్గామినే నమః, ఓం హరమ శివాయ నమో, ఓం జగద్గురువే నమః, ఓం అవ్యాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం హరే నమః, ఓం మహాసేన జనకాయ నమః, ఓం పూషదంతాభినే నమః, ఓం చారిక్రమాయ నమః, ఓం అగవ్యాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం దక్షధ్వరాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం హరాయ నమః, స్థాళుయం భజవద్మే నమః, అభివృద్ధ్యాయ నమః, అభియుక్తాయ నమః, దిగంబరాయ నమః, సహస్రదక్షాయ నమః, మస్తమూర్తయే నమః, ఓం సహస్రపదాయ నమః, అనేకాత్మనే నమః, ఓం శివర్గప్రదాయ నమః, స్వప్తికాయ నమః, అనంతాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం తారకాయ నమః, ఓం శాశ్వతాయ నమః, పరమేశ్వరాయ నమః, ఓం ఖండపరవశే నమః, ఓం కేదారేశ్వరాయ నమః, నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి. ఉత్తర పౌరాణికుడు శౌనకాది ముఖమునందు చూచి ఇట్లనే, ఓ మనులారా, ప్రపంచమంతయు నువ్వెని అనుగ్రహం చేత సృజింపబడును. అట్టి భగవంతుని పార్వతీశ్వరుణ్ణి నమస్కరించి సకల సంపదలు నొసగమన్నట్టి తొల్లి ఏనక మునుముల చేత ఆచరింపబడి ఉన్నదై కేదార వ్రతం యొక్క మహిమను లోకములు క్షేమాభివృద్ధి గోరి చెప్పుచున్నాను వినుడు. తొల్లి పార్వతీదేవి ఈ వ్రతమును ఆచరించి సకల సంపదలను పొందెను. ఈ వ్రతమును ఆచరించిన వారికిను మరియు వ్రతమును విన్న వారికిను ఆయురు ఆరోగ్యములు సంపత్కరిములు కలుగుచున్నవి. ఈ వ్రతమునే మానవుడు అధిక పర్యాయములు చేయుచున్నాడో వాడు ఇహంబున గొప్ప అదృష్టవంతుడవు కాంతిను ఆయుష్ను కలవాడై ఉండి పరలోకమున శివ సాయుధ్యమును పొందుతున్నాడు. కావున ఈ 4 వర్ణంబు వారు నియమంబుతో కూడిన వారై ఈ వ్రతమును ఆచరించవలయును. భూలోకంబున ఈశాన్య మూల యందు కైలాసం వన్నెడి పర్వతం ఒకటి కలదు. ఆ పర్వతమును మెరుపులతో కూడిన శరత్క మేఘంబులతో కన్న సకల రత్నములతో కూడిన తెల్లని వెండి శిఖరములు వెలుగుచుండెను. సాలత మలాహితాంబుల వకుల దోకర్ శంకరుని కంటి దేవరాదు ప్రసంగ పూజ పున్నాగ చంపక ప్రముఖ నానా విధ పుష్ప భరిత వృక్షములతో కూడి పలు తెరంగొమ్ములతో కులతూగెను. పలు విధంబుల శిలయేలను కలిగి ఉండెను. యోగులెల్లరూ నా పర్వతంబు శిఖరమునందరు. అచ్చటనే యక్ష కిన్నర గంధర్వ సిద్ధచరణ విద్వాంధరులు వాసము చేయుచుందరు. ఆ రమ్యమైన పర్వతయిష్టమును సర్వవ్యాపి పరమశివుడు ప్రథమ గణంబులు చుట్టూ గొలుచుచుండగా పార్వతీ సమేతుడై దేవతల అందరకును దర్శనం ఒసంగెను. అప్పుడు అగ్ని వాయు సూర్య చంద్రాలు సకల దేవతలు వశిష్ఠులు మొదలగు సకల ఋషులు బ్రహ్మ మొదలగు అష్ట సిద్ధులు రంభ తిలోత్తమ మీనక మొదలగు దేవకాంతలు చండిక మొదలగు సప్తమాతలు వినాయకుడును కుమారస్వామియుందు మొదలగు ప్రమాద గణంబులను సారూప్యమును పొందిచుండిరి. అప్పుడు ఆ సమయము పరమేశ్వరుని ప్రేరణ పొందిన నారదుడు మొదలగు ఋషులు నానంబు చేసిరి. ఆ ఋషులు సకల శ్రవ్యముగా గానంబు చేయుచుండగా వారి గానములకు తగినట్లు వాద్యములు వాయించుచుండులు తాళంబులు వేయుచు రంభాదులకు అప్సరసులు నాట్యము చేయి చంపిరి. వారందరి లోపల కడుపుకొని నిసంబరేరు మిక్కిలి వినోదముగా నాట్యము సల్పి ఈశ్వరుని బలసంబుతో సంతోషము కలిగించెను. అప్పుడు వృంగియకు ప్రథముడు శివుని అనుమతి వరసి ఎప్పరమసి శివునికి సకల దేవతలకు నవ్వు పుట్టునట్లు పార్వతీ పరమేశ్వరుల ముందు హాస్యము చేశారు. ఆ హాస్యము చూచి దేవతలందరూ పర్వత గుహలు మరుమగునట్లు కడుపుబ్బ నవ్విరి. ఆ ప్రహసనమును ముగించిన తరువాత పరమశివుడు తన భక్తుని చూచి, ఓ భృంగిరిటి బాగుగా హాస్యము చేసితివి. నీ ప్రవాసమునకు మిక్కిలి ఆనందించుచుండిని. భృంగి కిరీటిపై మిక్కల ప్రేమ గల వాడైన అంతటా నా భృంగి యొక్క
దేవతల యొక్క మున్నను బడిసి పార్వతీదేవిని విడిచి పరమశివుని మాత్రం దక్షిణం గావించి నమస్కరించను. అప్పుడు పార్వతీదేవి తన నాథుని చూచి, ఈ భృంగిరీటి నన్ను వదిలిపెట్టి మీకు మాత్రమే ప్రదక్షిణలు గావించినందుకు కారణం ఏంటి అని అడుగగా, శశిశేఖరుడు, ఓ ప్రియ, బ్రహ్మము మెరిగిన యోగులు నిన్ను మొక్కరు, వారికి నీ వల్ల పని లేదు అని పార్వతికి చెప్పెను. ఇట్లు పరమశివుడు చెప్పగా పార్వతి తన ప్రియుని మీద కోపము చేత అతన్ని బాసి తన శక్తిని ఆకర్షింపగా పరమేశ్వరుడు ప్రియ వియోగము చేత చిక్కిపోయెను. అంబికయు ప్రియని వియోగము చేత మిక్కిలి చిక్కి దేవతలు వేడుకొనుచుండగా శాంతి నొందక కైలాసము విడిచి ఒక యొండోడి మీద పగలేని సింహవ్యస భృగంబులతో గుడినదియు మహర్షుల కునికి పట్టును జనుల కందరనుకు భీతికరమైన అన్ని కోరికల నుండి గౌతమ వనంబునకు పోయింది తెరిసెను. ఎక్కువ బ్రహ్మతేజస్సును గౌతమహముని నంబున పెరిసెను. హోమయోగ్యములకు సమితలను దర్భలను బండ్లను గైకొంచుటకై వనాంతరములకు పోయిచుండెను. తర్వాత నమ్మహర్షి కావలసిన వస్తువులను గైకొని తన ఆశ్రమునకు చేరవచ్చును. ఏమి ఈ వింత, ఈ ఆశ్రమం అకాలమున మిక్కిలి శోభిల్లుచున్నది, కారణమేమి అంచుండెను అని ఆలోచించుచు తపోవనంబులకు ప్రవేశించి కమలంబులు కన్నుల గల పార్వతిని చూచి యతికి పూజ చేసి యాగమనం కారణము ఏమి అని పార్వతీదేవిని అడిగాను. ఆ పార్వతీదేవి తన విచారము గల కారణము వెరిగించి తనని గురించి కూర్చుండబెట్టి, ఓ భగవంతుడా, సకల యోగులు పూజించేడు ఈశ్వరుని అర్ధాంగము నాకెట్లు సిద్ధించునో అట్టి వ్రతం ఒకటి నా యానతిమ్మని అడిగాను. అంతటా గౌతమ ముని సకల శాస్త్రములను పురాణములను వరికించి కోరిన కోరికలు నొసగు కేదారేశ్వర వ్రతము ఆచరించుమని నీ కోరిక సిద్ధించునని చెప్పాను. పార్వతి ముని పలుకులను విని, ఓ మహాత్మ, ఆ వ్రతము ఎట్లు చేయవలను, శాస్త్ర విధానము మెరుపుము అని అడగగా, నా గౌతమ మునీంద్రుడు పార్వతికి ఇట్లను, అశ్వయుజ శుద్ధ అష్టమి నాడు మానవుడు శుద్ధ పరిశుద్ధుడై తెల్లని పట్టు కానీ లేదా నూలు పోగు కానీ 21 పేటల నూలికి చేతి కొంకణం కట్టుకొని ఆ రాత్రి ఉపవాసము నుండి బ్రాహ్మణులకు భోజనం చేయించుకోవాలను. అది మొదలగు అమావాస్య వరకు ప్రతిదినము కేదారనాథుడు పూజించవలను. ఈ వ్రతము చేయు విధం వెట్లనగా, ప్రతిదినము నందుల లేచి పరిశుద్ధమై విజయముడై స్థలమున ధాన్యమును రాసి పోసి దాని మీద ఒక పూర్ణ కుంభము నుంచి దాని 21 నూలి పోగులతో చుట్టి దాని మీద తెల్లని బట్టు కానీ లేదా మర్రి వస్త్రమును కానీ చుట్టి ఆ నవరత్నములు కానీ బంగారం కానీ వెండి కానీ దాని అందుంచి గంధ పుష్పములతో సకలము కలశమును పూజించి కేవలం 21 మంది బ్రాహ్మణులకు పిలిచి కాలు కడిగి పీటల మీద కూర్చొని పెట్టి పురోహితునికి ముందుగా పూజ చేసి పిమ్మట నా 21 మంది బ్రాహ్మణులకు పూజించేవాడు. తర్వాత కలశము నుండి కేదార దేవుని వాహనం చేసి నా చందన ఆగరి కర్పూర కస్తూరి కుంకుమార్చనతో గంధ పుష్ప అక్షింతలతో నానావిధ వస్త్రములతో పూజించి ధూప దీపములొసగి గోధుమ పిండితో చేసిన కాల్చిన 21 యతి రసములను పాయసములను పాలు పెరుగు నెయ్యి తేనె మొదలగు వాణి నిండిన సకల వివిధ కలశములను పెరంగులై ఎలాంటి మామిడి కిచ్చడి మొదలగు పండ్ల నివేదన చేసి తాంబూల సూత్రములు ఇచ్చి పూజించి బ్రాహ్మణులకు అందరికీ భూమి దక్షిణ అంబులను వసంగా వ్రతము పూర్తి చేసిన కేదారేశ్వరుని సంతోషపెట్టును. అంతటా పరమేశ్వరుడు వెలుగులందరితో కూడా వచ్చి, నీకు సందేహముతో స్వర్ధాంశమునొసంగునని చెప్పాను. అంతటా పార్వతీదేవి మునీంద్రుడు చెప్పిన చొప్పున మహాభక్తితో కేదారేశ్వర వ్రతము ఆచరించాను. తర్వాత భగవంతుడు వృషధ్వజుడు వెలుకొనుగా ప్రత్యక్షమై పార్వతీదేవి తన దేహంలో సగభాగమునొసంగాను. తర్వాత పార్వతీదేవి వీటిని సంతోషపడి ఈశ్వరుని అర్ధశరీరమును పొంది లోకులు మేలుకోరి ఈశ్వరుని సంతోషపరచాలని కేదారేశ్వరుని అనుగ్రహము వలన కోరిన కోరికలు ఎలా భక్తులకు వసంగునని వరంబు కోరెను. ఆ పరమేశ్వరుడు అట్లే కలుగునుగానా అని అనుగ్రహించి వెలుపులందరితో కూడి అంతర్ధానము నొందెను. అప్పుడు అచ్చట నుండిన శివభక్తుడైన చిత్రాంగదుడు గంధర్వుడు నందికేశ్వరుని అనుగ్రహము పట్టిన వాడై భూలోకంబులని వ్రతమును ఆచరించి వాడై యజ్ఞమిట్టు వరకు వచ్చి, ఓ నాథ, కేదారణ వ్రతము సంపంచిన నీకు సకల సంపదలు కలుగును కాక అని వజ్రతంతుడ యజ్ఞాన్ని దేవశరాజు నగరించను. వజ్రతంతుడి వ్రతమును ఆచరించి దేశములకెల్లా ప్రభువయ్యను. ఆ పట్టమున ఇద్దరు వైశంకర ఉండి వారు తమ కోరికలకు వచ్చి, నాయన, మేము కేదారేశ్వర వ్రతము చేయదలిసి ఉన్నాము, మా కానతివ్వమని అడిగిరి. వానికి తండ్రి, పిల్లలారా, నేను దరిద్రుడను, మీరంత అలంకులను మానుకోండు అని చెప్పాను. అంతా నా కన్యాకులు, నాయన, నీవేమీ ఈ వెనకరను లేదు, నీ ఉత్తరం ఇచ్చిన ఎడల జాలును అని అడిగిరి. ఆ ప్రకారమే తండ్రి ఉత్తరం ఇచ్చాను. తర్వాత వారి భక్తికి మెచ్చి ఈశ్వరుడు తానే వారికి కావలసిన వస్తువులన్నీ దొరికినట్టు
అంతా వారిద్దరూ ఒక మర్రి చెట్టు కిందకు పోయి మొదట కంకణం కట్టుకొని ఈ వ్రతమును యథావిధిగా ఆచరించి అంతటా మహాదేవుడు కలుగుతుండగా వారికి స్వరూపమున దీర్ఘ జీవితమును కలుగని కలిమిని నొసంగి యంత్రధానము ఉండెను. ఆ యుద్ధ లక్కల సెకండ్లలో బద్దల కూలి పుణ్యవతి ఉజ్జయిని రాజు పెళ్ళాడును. ఆ మరొక్కతే యగు భాగ్యవతి యగు చోళదేవుకు పెళ్ళాడెను. ఆ వైశ్యుడు తన కుమార్తెలను రాజులకిచ్చుటచే మిక్కిలి కలిమి నొంది సుఖంబు పడెను. ఆ ఇద్దరు వైశ్యపుత్రికలు సామ్రాజ్యమును సంపదను మహాబలులను కొడుకులను బడిసి సుఖంబుండిరి. తరువాత కొంతకాలమునకు భాగ్యవతి ఈశ్వర్యమును మరి మంచిదై ఆ కేదారేశ్వర వ్రతమును నొల్లంఘనము చేసెను. ఆది కారణంగా ఆ భాగ్యవతి కొడుకుతో కూడా దాని భర్త యొక్క కారణంచే రాజ్యం నుండి తరమెను. అంతటా ఆ భాగ్యవతి తన పిల్ల తాను గొనంగి చిగ్రము కటము తన కొడుకును పిలిచిన ఆయన ఈ ఉజ్జయిని రాజ్యముతో నొక్కవలెను. కావున తల్లి బిడ్డకుపోయి మన సంగతి వెలిగించి ధనం కొమ్మలను. ఆ బాలుడు ఉజ్జయినికి తన పెద్దల్లి యగు పుణ్యకీర్తిస్తుండెను. దారిలో కేదారేశ్వరుడు దొంగల వలె ఇచ్చి ఆ ధనమును సంహరించుకొని పోయిన. ఆ బాలుడు వెనుకకు పోయి ఆ పడిన తంటాలు చెప్పి మరల సొమ్ము కొనివచ్చుచుండగా కేదారేశ్వరుడు మొదటి వలె తనకి వెనక వడక వచ్చి సొమ్ము దోచుకొని ఉండేరు. ఆ బాలుని చూసి భాగ్యవతి పుత్రుడా, నీ వ్యసనంబు నా నొందకుము, నా వ్రతము ఉల్లంఘించిన వారికి ధనము తగదు అని చెప్పాను. అంతన ఆ బాలుడు పుణ్యకీర్తి వృత్తాంతము చెప్పాను. అంతటా పుణ్యవతి ఆ బాలునిచే వ్రతము చేయించి అబ్బాయి తల్లి చేత నోమును నోటించి చెప్పి వారికి కావాల్సిన ధనం కొసంగి పంపాను. అంతటా ఆ బాలుడు ధనంబును వేకొని వచ్చుండగా ముందుగా దానంబు పోగొట్టు ధనమంతయు దారిలో పడి ఉండెను. ఆ బాలుడు ఆ ధనమును కూడా తీసుకొని తల్లి కడకు వచ్చి జరిగిన సంగతెల్లా ఆమెతో చెప్పాను. ఆ భాగ్యవతి అయి నుండ దానము చేయుచుండగా కేదారవ్రతమును మరల భక్తితో చేసి తన తప్పిదమును క్షమింపమని కేదారనాథుని వేడెను. తరువాత ఆ బాలుడు కేదారనాథుని అనుగ్రహం వలన జతురంగ బలముతో కూడిన వాడే కాంచీపురమునకు కాగా చోళరాజు తండ్రి ఎదురేకి వారిని పిలుచుకువచ్చి బహుకాలము పెంపొందుచుండెను. అది మొదలు భాగ్యవతియు చోళరాజును వ్రతము చేయుచుండి సకల సంపదల నుండి రాజ్య పరిపాలన చేయుచుండిరి. ఈ వ్రతమును గౌతమి మునీంద్రుడు పార్వతికి ఉపదేశించిన కనుక నిహాపర సుఖములను గోరు మానవుడు ఈ వ్రతమును చేసి ఇహమున సకల అభిష్టములను పొంది అనంతరము పరమశివుని సాయుధ్యము పొందుచుండెను. ఈ వ్రత మహిమ విన్నవానికి చదివిన వానికి మహాదేవుడు సర్వ సంపదలు అనుగ్రహించును. హర హర మహాదేవ్.